ఏమీ చేయలేని స్థితిలో మమతా బెనర్జీ ఉండడంతో ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకుంటున్నాము అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. మొన్ననే వచ్చిన ప్రతిపాదనలో ఏంటంటే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని, అందులో మమతా బెనర్జీకి సోనియా గాంధీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫర్ చేశారు అని, ఇంకోవైపు అటు అభిషేక్ బెనర్జీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఆయనకి పదవిని కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే అవకాశం ఉందని చర్చలు నడుస్తున్నాయి. దీనికి ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు, ఎవరు ఈ నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు అంటే సో కాల్డ్ లిటిగన్స్. సాగరికా ఘోష్ ఇవాళ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాబట్టి సాగరికా ఘోష్ హస్బెండ్ ఎవరు, మన రాజ్దీప్ సర్దేశాయ్, ద సో కాల్డ్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక ఆర్టికల్ కూడా రాశారు మొన్న మధ్యన ఇండియా టుడేలో. అదేంటంటే ద అపోజిషన్ డజంట్ నీడ్ ఇండియా 2.0, ఇట్ నీడ్స్ కాంగ్రెస్ 2.0 అని. అంటే దేశం అవసరం అని ఆయన గుర్తించి ఆయన దాన్ని అంటే అట్లా పుష్ చేస్తారు కదా, నెరేటివ్స్ ఎట్లా పుష్ చేస్తారో తెలుసు కదా మీకు. సో నెరేటివ్ ఎట్లా పుష్ చేస్తారంటే ఇండియా అలయన్స్ 2.0 కాదు, కాంగ్రెస్ 2.0 కావాలి. అంటే కాంగ్రెస్ 2.0 అంటే ఏంటి? ఇప్పుడు ఇదే విషయాన్ని సంజయ్ రౌత్ ప్రకటించాడు. సంజయ్ రౌత్ ఎవరు, శివసేనకు సంబంధించి సంజయ్ రౌత్ ఉన్నారు కదా, ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే అసలు కాంగ్రెస్ బలపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండి బ్లాక్ బలపడాలి అని అంటే కాంగ్రెస్ బలపడాలి. ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది, కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నాయకులందరూ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ బలపడుతుంది అని అంటాడు ఆయన. ఎవరెవరు, ఎన్సీపీ శరద్ పవార్ గాని, ఇటు మమతా బెనర్జీ గాని, వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ లో, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కాంగ్రెస్ లోకి వస్తే సో కాంగ్రెస్ బలపడుతుంది, తద్వారా ఇండి కూటమి బలపడుతుంది అనేది సంజయ్ రౌత్ ఉవాచ. సో ఇటు రాజ్దీప్ సర్దేశాయ్ ఏమో లేదు కాంగ్రెస్ 2.0 కావాలి అని అంటాడు. సో ఈ నేరేటివ్స్ అన్ని కూడా ఢిల్లీలో ఫ్లోట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇలా ఉంటే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే ఇవాళ మమతా బెనర్జీ కాంగ్రెస్ లో మర్జ్ అయితే అసలు మమతా బెనర్జీ ఎందుకు వెళ్ళిపోయారు కాంగ్రెస్ నుంచి? క్వశ్చన్ ఏంటి, అసలు ఎందుకు వెళ్ళిపోయింది ఆవిడ అని అంటే అసలు సిపిఎం తో